విశాఖ పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. ఈ నెల 14-15న విశాఖలో 2 రోజుల పాటు సిఐఐ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం దేశ విదేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు విశాఖకి తరలి వస్తున్నారు. మొత్తం 50కి పైగా దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. సిఐఐ సదస్సులో ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. 2 రోజుల సదస్సు కోసం ఏపీ సర్కార్ భారీ ప్రణాళికని చేపట్టింది. 2 రోజుల్లో 45కు పైగా సెషన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. విశాఖ సిఐఐ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, విశాఖ పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. సిఐఐ సదస్సుకు సంబంధించి ముఖ్య అతిథులు రాబోతున్నారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగబోతోంది సిఐఐ సమిట్. ఈ సమిట్కి సంబంధించి 50 దేశాల నుండి 2500 మంది ప్రతినిధుల వరకు హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 45కు పైగా సెషన్స్ జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా విశాఖలో 14-15 తారీఖున తలపెట్టిన పార్ట్నర్షిప్ సమ్మిట్ సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి సన్నద్ధమైంది. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులంతా కూడా ఇక్కడ హాజరవబోతున్నారు. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఏదైతే ఒప్పందాలు అయితే ఇక్కడ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే 45 సెషన్స్ ఇక్కడ నిర్వహించేలా ప్రణాళికలో రూపొందించారు. తొలి రోజున సుమారు 25 సెషన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునేలా ఇక్కడ వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపే అవకాశం కూడా ఉంది. ప్రతిపాదనలతో భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్న వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ విదేశాలకు కూడా వెళ్లి వచ్చిన పరిస్థితి ఉంది. చంద్రబాబు లండన్ వెళ్లారు, అదేవిధంగా సింగపూర్ లో పర్యటించారు, దుబాయ్ లో పర్యటించారు. ఈ విధంగా అదే విధంగా చూసుకుంటే నారా లోకేష్ కూడా ఆస్ట్రేలియాలో ప్రత్యేకంగా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కూడా అక్కడ చర్చలు జరిపారు. అక్కడ పారిశ్రామికతను కూడా ఆహ్వానించారు. దాదాపు 50కి పైగా దేశాల నుంచి 2500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే యూకే, యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, బహ్రెయిన్, ఖతార్, న్యూజిలాండ్, సింగపూర్ సహా మరిన్ని దేశాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు భాగస్వామ్యతలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సదస్సుని ప్రారంభించేందుకు ఉపరాష్ట్రపతి కూడా అంగీకరించారు. ఉపరాష్ట్రపతి కూడా ఈ సదస్సుని ప్రారంభించేందుకు అంగీకరించారు. రాధాకృష్ణన్ కూడా హాజరవుతారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరై దీనిలో భాగస్వాములయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతానికి భిన్నంగా ఈ సదస్సు జరగబోతుంది. గతంలో కూడా జరిగినప్పటికీ ఈసారి ప్రత్యేకంగా కొన్ని ఒప్పందాలు అక్కడికక్కడే కుదిరి దాన్ని ఏదైతే వాస్తవ రూపం దాల్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. విదేశీ ప్రతినిధులు ఈసారి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పేరెనిగ్గన్న టైకూన్స్ అంతా కూడా, బిజినెస్ టైకూన్స్ అంతా కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ట్రేడ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రియలైజేషన్, సస్టైనబుల్ అండ్ క్లైమేట్ యాక్షన్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గ్రోత్, జియో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, అదేవిధంగా ఇంక్లూజన్ వంటి అంశాలపై సదస్సులో వివిధ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటాయి. అంటే ఓన్లీ పెట్టుబడులే కాకుండా రాబోయే తరాల్లో టెక్నాలజీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి తదితర కొంచెం ఎక్స్క్లూజివ్ గా వాటి మీద ఇక్కడ చర్చలు కూడా జరగబోతున్నాయి. దాదాపు 2 రోజుల పాటు 45 సెషన్స్ కూడా ఇక్కడ జరగబోతున్నాయి. 50 దేశాల నుంచి 2500 మంది పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ హాజరవుతున్నారు. ఎందుకంటే భారతదేశంలోనే మొదటిసారి ఇటువంటి సదస్సు జరగబోతుందని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అతిథులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో విశాఖపట్నం ఇప్పటికే గూగుల్ లాంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సంస్థ ఇక్కడ భారీ ఎత్తున 1,00,000 కోట్లకు పైన పెట్టుబడులు పెడుతుంది.
ఆర్సిలర్ మెటల్ కూడా అనకాపల్లిలో భారీ ఎత్తున 1,00,000 కోట్ల పైన పెట్టుబడి పడుతుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా విశాఖపట్నం పరిశ్రమలకి పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం ప్రభుత్వం కూడా వివరించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెట్టుబడులకి ఒప్పందాలు కూడా రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ భాగస్వామి సదస్సులో అనేక ఒప్పందాలు అయితే కుదిరే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థాంక్యూ రవిచంద్.